నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పలు దేశాల్లో మొదలైన నూతన సంవత్సర వేడుకలు 2024కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికిన ప్రజలు. కొత్త సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్లో ఆంక్షలు. ఓఆర్ఆర్ సహా అన్ని పై వంతెనలపై రాకపోకలు నిషేధం. వేడుకల వేళ హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం. మాదక ద్రవ్యాలపై నిఘా పెట్టిన పోలీసులు. ఈ ఏడాదిలో దేశం సాధించిన ఘనతలను గుర్తు చేసిన ప్రధాని వికసిత భారత్ స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలని పిలుపు. కాలిఫోర్నియాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు. కెరటాలు ఈడ్చుకెళ్లిన 10 మందిని కాపాడామన్న అధికారులు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. 2023కు వీడ్కోలు పలికిన అక్కడి ప్రజలు 2024కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. బాణాసంచా, రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో ఆయా నగరాలు జిగేల్మంటున్నాయి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆక్లాండ్కు ఐకాన్గా భావించే ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరుగుతున్న నూతన సంవత్సర వేడుకలకు అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్ డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రఖ్యాత స్కై టవర్ బాణాసంచా వెలుగులు, రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోయింది. కౌంట్ డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు సాయంత్రం 6:30 గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరుగుతున్న వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. కౌంట్ డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్ కు సమీపంలోని వంతెనపై బాణాసంచా రివ్వున ఎగిసింది. 2024 ప్రారంభాన్ని పురస్కరించుకుని నీటిపై బాణాసంచా పేల్చడంతో ఐకానిక్ హార్బర్ వంతెన వివిధ రంగులతో వెలిగిపోయింది.
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సందడి ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు యువత భారీగా కర్ణాటక ప్రాంతానికి తరలివస్తోంది. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియాకు భారీగా యువత పోటెత్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్లో న్యూ ఇయర్ వేడుకలకు పర్యాటకులు తరలిరాగా భద్రత కట్టుదిట్టం చేశారు. కేరళ, కర్ణాటకల్లోనూ ప్రకృతి రమణీయత మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయం, చెన్నైలోని మురుగన్ ఆలయాలకు భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ఈ ఏడాది చివరి రోజు సందర్భంగా సిక్కులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా కొత్త సంవత్సర వేడుకల్ని జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వేడుకల వేళ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయన్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సహా నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మహిళా భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతన సంవత్సర వేడుకల్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు తదితర విషయాల్లో ఇబ్బందులు తప్పవని యువతకు సూచిస్తున్నారు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో షీ టీమ్స్ మఫ్టీలో గస్తీ నిర్వహిస్తారని తెలిపారు. అతివల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టిస్తామని అన్నారు. డ్రగ్స్ సరఫరా చేసిన, మద్యం తాగి వాహనం నడిపినా ఉపేక్షించబోమని పోలీసులు వెల్లడించారు. మనము డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్న వాళ్ళని పట్టుబడితే విల్ గెట్ ద లైసెన్స్ క్యాన్సిల్. వాళ్ళకి పాస్పోర్ట్ రావడంలో దాని ఇబ్బంది కలగడానికి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకు ఫ్యూచర్ గ్రోత్ లో ఇబ్బంది ఉంటాయి. ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకు వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు పేరెంట్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది కాబట్టి అది వాళ్ళకు స్టిగ్మా ఏర్పడతాయి కాబట్టి అటువంటి పడకుండా ఉండాలని చూస్తాం. కొత్త సంవత్సర వేడుకల వేళ నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ పోలీసింగ్, సత్వర స్పందన, సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. రాత్రిపూట ఫ్లైఓవర్లు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వివరించారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలని సిపి కోరారు. ORR will be closed only for light vehicles, goods vehicles and other such commercial vehicles will be allowed to ply. People airport elna valki valla ticket gani boarding pass gani chupiste they will be allowed to go on ORR. Timings will be from restrictions will be from 10 to 5, 10 o'clock at night to 5 in the morning. So this will be one some of the restrictions on roads. పోలీసులు సూచించిన నియమాలు పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు చేసుకోవాలని పబ్బులు, క్లబ్ నిర్వాహకులకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం సేవించిన వారు వాహనం నడపకుండా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. పబ్లిక్ సేఫ్టీ అంటే వాళ్ళ ప్రాంతంలో, వాళ్ళ ప్రాంగణంలో సీసీటీవీ సర్వేలెన్స్ కంప్లీట్ గా ఉండే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ప్రాంగణంలో అన్ని చోట్ల కూడా వాళ్ళు ఇల్యూమినేషన్, లైట్ వెలుతురు సరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. తర్వాత నాయిస్ పొల్యూషన్, ఈ మ్యూజిక్ పర్మిషన్ తీసుకుని ఎవరైతే లేట్ నైట్ వరకు మ్యూజిక్ పెడతారో వాళ్ళందరూ కూడా 45 డెసిబల్ కంటే తక్కువ నాయిస్ ఉండే విధంగా వాళ్ళు మ్యూజిక్ లను ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా వాళ్ళ ప్రిమైసెస్ నుంచి బయటికి రాకుండా వాళ్ళు చర్యలు, అకౌస్టిక్స్ మెజర్స్ తీసుకుని చుట్టూ ఉన్న నేబర్హుడ్ కి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా బాధ్యతాయుతంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల వేళ మాదక ద్రవ్యాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 3 కమిషనరేట్ పరిధుల్లో ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు తెలంగాణ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. నగరంలోకి మాదక ద్రవ్యాలు ప్రవేశిస్తే చాలు వెంటనే సమాచారం అందేంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈ 2 రోజుల్లోనే భారీగా డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు వేడుకల్లో సైతం ప్రత్యేక నిఘా పెడతామని పోలీసులు తెలిపారు.
భాగ్యనగరం కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం తెలిపేందుకు సిద్దమైంది. పలు రెస్టారెంట్లు, పబ్లు, బార్లతో పాటు ఈవెంట్ సంస్థలు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటికే అనుమతులు తీసుకున్నాయి. అయితే వేడుకల్లో మాదక ద్రవ్యాలు స్వీకరిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు మాదక ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2 రోజుల్లోనే భారీగా మాదక ద్రవ్యాల్ని పట్టుకున్నారు. శంషాబాద్ పరిధిలో శనివారం ద్విచక్ర వాహనంపై 2.7 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లను తరలిస్తుండగా శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి సహా 3 సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు 3 ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వారాసిగూడ వద్ద 7.5 కిలోల గంజాయిని మధ్యమండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను ఆగ్నేయ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2.6 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సాయి నవీన్, చాట్ల వంశీ సులభంగా డబ్బు సంపాదించేందుకు నూతన సంవత్సర వేడుకలను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో హెరాయిన్ విక్రయిస్తున్న 3 రాజస్థాన్ వాసుల్ని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 15 గ్రాముల హెరాయిన్ తో పాటు 3 చరవాణులు, 10,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్న రాచకొండ సిపి సుధీర్ బాబు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సరం సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే అందరూ నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి, ఆహ్వానించాలని కోరుతున్నాం. కానీ చట్ట పరిధిలోనే చేసుకోవాలి. మేము ఇచ్చినటువంటి ఏమైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంచాం. కండిషన్ ప్రకారమే వాళ్ళు ఆర్గనైజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఇక్కడెక్కడైతే ప్రీవియస్ గా డ్రగ్స్ అందుబాటులో వచ్చాయి, ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారు ప్రీవియస్ గా అనేది మాకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది. వాళ్ళందరినీ మేము అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో కేసెస్ లో వాళ్ళు సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము సివిల్ డ్రెస్ లో కూడా మా వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్ లో మూవ్మెంట్ లో ఉన్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇట్లా చేస్తుంటే ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా పెట్టాము. అంతేకాకుండా మీలాంటి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆల్సో ఎటువంటి ఎవరైనా జరుగుతుంటే ఇన్ఫార్మ్ చేయాలని చెప్తున్నాం. అధికారులు కూడా ప్రాపర్ గా ట్రైనింగ్ కూడా ఇచ్చాము. ఎలా పట్టుకోవడం చేయాలి, దాన్ని ఎలా శిక్ష పడే విధంగా, దాన్ని ఎలా కోర్టు వారికి కానీ ఎగ్జామినేషన్ కానీ పంపించాలని కూడా చెప్పడం ఉంటుంది. కాబట్టి కన్విక్షన్ రేట్ ఎక్కువ పెరిగే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. షీ టీమ్స్ ఇది యాక్టివ్ గా ఉన్నాయి. దాంతో పాటు మా డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి మాకు పోలీసులు. అపార్ట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ కాకుండా మాకు ఆర్మ్డ్ రిజర్వ్ ఉంటుంది, సిసిఆర్బి ఉంటుంది, ఇంకా రకరకాల వింగ్స్ ఉంటాయి. వాటిలోని అధికారులను కూడా ఈ రోజు మేము ఈ డ్యూటీలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా కమిషనరేట్ ముఖ్య ఉద్దేశం విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 3 యూజ్ చేసి బెటర్ సర్వీస్ అందించాలని ఉద్దేశం. దాని ప్రకారం చేస్తాం. జూబ్లీహిల్స్ పరిధిలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ ను తరలిస్తున్న 2 యువకుల్ని పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల MDMA, 2 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ లోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత 4 ఏళ్లుగా నూతన సంవత్సరం కోసం డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులు సూరి, లీల నవీన్ గా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివారు శివరాంపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముసుగులో డ్రగ్స్ అమ్మకం బట్టబయలైంది. ఇంట్లోనే MDMA డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. అందులో 8 గ్రాముల MDMA డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ సేవించేందుకు యువతి ప్రణాళిక వేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు అర్జున్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు తేల్చారు. అర్జున్, డేవిడ్ సహా ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ OUPS పరిధిలో గంజాయిని విక్రయిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. హబ్సీగూడలో గంజాయి విక్రయిస్తున్న నవీన్, వంశీలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 2.6 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నవీన్పై గతంలో కూడా గంజాయి కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రజల నుంచి వినతుల వెల్లువ కొనసాగింది. ప్రజల సమస్యలను క్లుప్తంగా తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వాటిని పరిష్కరించేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. 318 జీవో విషయమై ప్రభుత్వ ఉద్యోగులు మంత్రిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. మంత్రివర్గంలో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ఇదే విధంగా గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులైన గుడాటిపల్లి భూ నిర్వాసితులు తమ సమస్యల పరిష్కార విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని వారికి తెలిపారు. అనంతరం ముందస్తు నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. గతంలో బారాసా సర్కార్ ములుగు ప్రాంతానికి చుక్క నీరివ్వకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. రామప్ప రిజర్వాయర్ ఏర్పాటు చేసి పక్క నియోజకవర్గాలకు నీరు అందించారు కానీ స్థానికులకు మాత్రం అన్యాయం చేశారన్నారు. ములుగు జిల్లా రంగారావుపల్లి సమీపంలోని పంప్ హౌస్ వద్ద మంత్రి సీతక్క నీటిని విడుదల చేశారు. ఈ పంప్ హౌస్ ద్వారా ములుగు మండలంలోని 1300 ఎకరాలు, పాకాల పరిధిలోని 2300 ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రితో చర్చించి ములుగు ప్రాంత రైతులకు త్వరలోనే 2 పంటలకు సాగునీరు అందించేలా కృషి చేస్తానని సీతక్క స్పష్టం చేశారు. 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేలోపే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న 100 రోజులు మార్చి 17తో పూర్తవుతాయన్న హరీష్ లోక్సభ ఎన్నికలకు ఫిబ్రవరి నెలాఖరులోపే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఆలోపే గ్యారంటీల అమలును ప్రారంభించాలన్నారు. డిసెంబర్ 9నే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, 200 యూనిట్లలోపు విద్యుత్ బకాయిల మాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. అలా చేయలేదంటే ఎన్నికల నియమావళి పేరుతో గ్యారంటీల అమలును దాటవేసేందుకే ఆలస్యం చేశారని భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అన్ని గ్యారంటీలు అమలు చేయాలనే చిత్తశుద్ది ఉంటే వాటికి సంబంధించి ఫిబ్రవరి 20 లోపు ఉత్తర్వులు ఇవ్వాలని హరీష్ డిమాండ్ చేశారు. ఈ ఏడాదిలో భారత్ ఎన్నో ఘనతలను సాధించిందని, ఆ స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. ప్రజలకు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మోదీ వచ్చే ఏడాది ఫిట్నెస్ పై మరింత దృష్టి సారించాలని సూచించారు. భారత సృజనాత్మకతను నాటు పాట విశ్వవ్యాప్తం చేసిందన్న ప్రధాని అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం దేశమంతా ఉత్సుకతతో ఎదురుచూస్తోందని అన్నారు. 2023లో భారత్ అనేక రంగాల్లో విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో అభివృద్ధి, స్వావలంబన స్ఫూర్తి నింపామని, దాన్ని కొత్త ఏడాదిలోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై దేశ ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్లో ప్రధాని సూచించారు. ఫిట్ ఇండియా సాకారం దిశగా ముందుకు సాగాలని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, నటుడు అక్షయ్ కుమార్ తమ ఫిట్నెస్ చిట్కాలను ఈ కార్యక్రమంలో వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం సహా ఈ ఏడాది భారత్ ఎన్నో ప్రత్యేక విజయాలను సాధించిందని ప్రధాని గుర్తు చేశారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం దేశమంతా ఉత్సుకతతో ఎదురుచూస్తోందన్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టం సమీపిస్తున్న వేళ ప్రజలు రకరకాలుగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొన్ని రోజులుగా శ్రీరాముడు, అయోధ్యపై కొత్త పాటలు, భజనలు, కవితలు వెలుగులోకొస్తున్నాయని మోదీ అన్నారు. వాటిలో కొన్నింటిని తాము సోషల్ మీడియాలో పంచుకున్నామని గుర్తు చేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో కళా ప్రపంచం తనదైన శైలిలో భాగస్వామ్యమవుతోందని మోదీ చెప్పారు. రాముడి కళాభావాలను శ్రీరామ భజన్ హ్యాష్ట్యాగ్ తో పంచుకోవాలని మోదీ నెటిజన్లకు సూచించారు. हम वर्ष 2024 में प्रवेश कर चुके होंगे. आप सभी को 2024 की बहुत बहुत शुभकामनाएं कि इस वर्ष हमारे देश ने कई विशेष उपलब्धियां हासिल की है. इसी साल नारी शक्ति वंदन अधिनियम पास हुआ. अनेक लोगों ने मुझे G20 समिट की सफलता याद दिलाई. आज भारत का कोना कोना आत्मविश्वास से भरा हुआ है. विकसित भारत की भावना से, आत्मनिर्भरता की भावना से ओतप्रोत है. 2024 में भी हमें इसी भावना और मोमेंटम को बनाए रखना है.
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న RRR, ది ఎలిఫెంట్ విస్పరర్ చిత్రాలు భారత సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధాని మోదీ అన్నారు. 108వ మన్ కీ బాత్లో ఈ చిత్రాల గురించి ప్రస్తావించిన ప్రధాని ఈ రెండు చిత్రాల విజయాలు 2023 సంవత్సరాన్ని చిరస్మరణీయంగా మార్చాయని తెలిపారు. క్రీడల్లో సాధించిన విజయాలతో భారత కీర్తి పతాక విశ్వవ్యాప్తమైందన్న మోదీ ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు సాగించిన విజయాలను గుర్తు చేశారు. साथियों, जब नाटू को ऑस्कर मिला तो पूरा देश खुशी से झूम उठा। द एलिफेंट विस्परर्स को सम्मान की बात जब सुनी तो कौन खुश नहीं हुआ। इनके माध्यम से दुनिया ने भारत की क्रिएटिविटी को देखा और पर्यावरण के साथ हमारे जुड़ाव को समझा। इस साल स्पोर्ट्स में भी हमारे एथलीटों ने जबरदस्त प्रदर्शन किया। एशियन गेम्स में हमारे खिलाड़ियों ने 107 और एशियन पैरा गेम्स में 111 मेडल जीते। क्रिकेट वर्ल्ड कप में भारतीय खिलाड़ियों ने अपने प्रदर्शन से सबका दिल जीत लिया। अंडर 19 T20 वर्ल्ड कप में हमारी महिला क्रिकेट टीम की जीत बहुत प्रेरित करने वाली है। ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మేరీ మాటీ మేరా దేశ్ వంటి కార్యక్రమాలను విజయవంతం చేశామని మోదీ పేర్కొన్నారు. దేశంలో 70,000కు పైగా అమృత్ సరోవర్ల నిర్మాణం జరిగిందని, ఆవిష్కరణలు జరగని దేశంలో అభివృద్ధి నిలిచిపోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్ ఇన్నోవేషన్ హబ్గా మారిందని, 2015లో 81వ ర్యాంకులో ఉండగా ప్రస్తుతం 40వ ర్యాంకుకు చేరామని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గాజియాబాద్లోని ఒక ఫర్నిచర్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఫర్నిచర్ షాపు కావడంతో అగ్నికిలలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేసే కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో తీరంలో రాకాసి అలలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 3 రోజులుగా తీరానికి సమీపంలోని నివాసాలపై విరుచుకుపడుతున్నాయి. వీటి ప్రభావంతో సమీపంలోని అనేక వాహనాలు కొట్టుకుపోతున్నాయి. అలలు సుమారు 20 నుంచి 40 అడుగుల ఎత్తులో వస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీచ్ వైపు ఎవరూ వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కాలిఫోర్నియా తీర ప్రాంతం వెంచురాలో సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. బీచ్లో వేడుకలు చేసుకునేందుకు వెళ్లిన వారిపై అలలు విరుచుకుపడుతున్నాయి. అలలు సుమారు 20 నుంచి 40 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఆ ఉధృతికి సమీప ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. ఈ పరిస్థితులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా బీచ్ సమీపంలోకి వెళ్లిన కొందరికి ఊహించని పరిణామం ఎదురైంది. ఒక రాకాసి అల వారి వైపు దూసుకొచ్చింది. ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడున్న వారు పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే 8 మంది కింద పడి గాయపడ్డారు. రాకాసి అలలు ఇప్పటి వరకు 10 మందిని సముద్రంలోకి ఈడ్చుకు వెళితే కాపాడినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. భారీ అలల ప్రభావంతో కాలిఫోర్నియా రాష్ట్రంలో చాలా తీర ప్రాంతాలను మూసివేశారు. రాకాసి అలల నేపథ్యంలో ప్రజలు సముద్రం వద్దకు వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు బీచ్ల వద్ద బుల్డోజర్ల సాయంతో ఇసుకతో అడ్డుకట్టలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అలలు వస్తున్న క్రమంలో అధికారులు చేస్తున్న హెచ్చరికలను కొందరు పట్టించుకోవడం లేదు. పెద్ద అలలను అనుకూలంగా చేసుకుని సర్ఫింగ్ చేస్తున్నారు. శనివారం కొందరు వ్యక్తులు ప్రమాదకర అలల్లో సర్ఫింగ్ చేస్తున్న దృశ్యాలు బయటకొచ్చాయి. ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలతో ఉత్సాహంగా ఉంటే ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా నెత్తురోడుతోంది. సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. కాల్పుల విరమణ పాటించాలని ప్రపంచ దేశాలు చేస్తున్న వినతిని మరోసారి తోసిపుచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు యుద్ధం మరికొన్ని నెలలు కొనసాగుతుందని చెప్పారు. గాజాలోని రెండో అతిపెద్ద నగరం ఖాన్ యూనిస్లో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజాలో ఇప్పటికే 85% మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక మంది నిలువ నీడలేక ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.